గుమ్మడికాయ బెల్లం కూర గుమగుమగా తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ, బెల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం, చింతపండు, పసుపు, ఉప్పు, పోపుల పిట్ట. నేను 1/2 కేజీ గుమ్మడికాయ తీసుకున్న, మంచి గుమ్మడికాయ. చింతపండు పులుసు, గుమ్మడికాయ పులుసు కూర. మనం 1/2 కేజీ గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నామండి. ఇప్పుడు ప్రిపరేషన్కి వెళ్దాం. నాలుగు చెంచాలు నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కత్తిరించి పెట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిరపకాయలు, పసుపు వేసాం. ఇంగువ వేసుకుందాం. గుమగుమ వాసన వస్తుందండి. గుమ్మడికాయ ముక్కలు వేసుకొని కొంచెం ఈ విధంగా ఒక టీ స్పూన్ ఉప్పు వేద్దాం. కొంత బెల్లం వేద్దామండి. ఇందులో 4 చెంచాలు చింతపండు పులుసు, తొందరగా ఉడికిపోతుంది. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోద్దాం. పది నిమిషాల తర్వాత చక్కగా మన గుమ్మడికాయ పులుసు కూర రెడీ. చూసారా, చక్కగా గుమ్మగుమ్మలాడుతూ వంట కార్యక్రమం చూశారు కదా. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి
మీ అభిప్రాయాలని కింద మా కామెంట్స్లో పెట్టండి. నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి, ప్రోత్సహించండి. నమస్కారం.